జగన్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. ఎందుకనమ్మా? ఎందుకని అన్ని సాయం చేస్తున్నాడు కదా. అంటే ఏమి ఇచ్చిండు జగన్ జగన్ వచ్చి? మాకు ఏం లేదు కాబట్టి మాకు ఏమి ఇవ్వాలి. ఇచ్చేటోళ్ళకల్లా ఇచ్చలే. రైతు భరోసా ఇచ్చనాడు, అమ్మఒడి ఇచ్చనాడు, బడి పిల్లలకు ఫీజులు ఇచ్చనాడు అని ఇస్తున్నాడు కదా. సో ఇక్కడ పథకాలు అందరికి అందుతున్నాయి. పథకాలు అందరికి అందుతున్నాయి. అందుతుంటాయి. అందేటోళ్ళకల్లా అవకాశం లేని వాళ్ళకి అందదు. మరి మాకు 40 ఏళ్ళు లేవు కాబట్టి మాకు 40 ఏళ్ళు లేదు. అమ్మఒడి అంటే అమ్మఒడికి నాకు పిల్లలు పెద్దలు కాబట్టి నాకు అమ్మఒడి లేదు. బాగానే ఉందన్న. మాకు అమ్మఒడి ఇస్తున్నాడు అంతే. అమ్మఒడి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు అమ్మఒడి? అమ్మఒడి పాప బడికి వస్తుంది కాబట్టి అమ్మఒడి ఇస్తున్నాడు. నిన్నాళ్ళను అందరికి అందుతున్నాయి ఆయన. అందరు బాగుంటారు. నమస్తే అన్న. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది మనకి? సీఎం ఎవరు వస్తే బాగుంది? ఆయన పరిపాలన జగన్ బాగానే పర్వాలే మనకు. అందరికి ఎత్తాడు, బడి పిల్లలకు అందరికి ప్రతి ఒక్కరికి. మళ్ళా నీకు ఎవరు వస్తే బాగుంటుంది? ఆ పరిపాలన అంటే బాగుంటుంది. జగన్ పరిపాలన అంటే బాగుంటుంది. మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు కదా. ఏమో మనకేమో బాగానే అందరికి ప్రతి ఒక్కరికి నెలకు చేస్తున్నాడు కదా. పథకాలు నెల ఇస్తున్నాడు. మరి పథకాలు అనేవి ఒక వైసీపీకి ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లు అంటున్నారు కదా. ఎన్నికి ఇస్తారు? అందరికి ఇస్తున్నారు. పల్లెలో అందరికి ప్రతి ఊళ్ళో జరుగుతున్నాయి, ఇస్తారు. అంటే ఒక పార్టీ భేదం ఏం లేదు. నమస్తే. జగన్ ఎందుకన్నా? అన్ని పథకాలు సకాలంగా చేస్తున్నాడు కదా. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఇంకా చాలా ఉన్నాయి కదా పథకాలు. సో ఈ పథకాలను ఒక వైసీపీకి ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లు అంటున్నారు కదా. లేదు, అందరికి ఇస్తున్నారు. పార్టీ భేదం లేదు, ఏం లేదు, మొత్తం ప్రజలు అందరికి ఇస్తున్నారు. చంద్రబాబు రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా. వాళ్ళంతే ఓట్ల కోసం అంటారు అంతే కదా. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అసలు ఎవరు గుర్తించలేదని. మరి పవన్ కళ్యాణ్ మరి వైసీపీ గుడ్డలు ఎక్కువ కొడతారు, అవుట్లేం తిప్పి కొడతారు. మామూలే అన్నీగా ఒట్టి మాటలు. అంటే పవన్ కళ్యాణ్ నీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తా, కాసుకో జగన్ అంటున్నాడు. అసలు ఎవరు ఓట్లేస్తారని చెప్పి తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా డిపాజిట్ రాలా. అతని మాటలు ఎవరు నమ్ముతారు? అంటే యువత మొత్తం సపోర్ట్ ఊగే చూడడానికి పోతుంటారు, సినీ యాక్టర్ అని అంతే. జగనే గెలుస్తారు. మళ్ళా గెలుస్తాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా? మా ఎమ్మెల్యే గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? శ్రీశైలం నియోజకవర్గం శిల్పా చక్రపాణి రెడ్డి. నమస్తే. పెన్షన్ వస్తుంది నీకు? అడ్డేస్తున్నారు పెన్షన్ నీకు? 2,750 రూపాయలు ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్ నీకు? ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు తెల్లగట్ల. జగన్ గెలుస్తాడు మళ్ళా? గెలిచకుంటే జగన్ ఓడిస్తా ఉన్నారు వాళ్ళు. జగన్ నీ తాపి ఓడిపోతారు అంటున్నారు కదా. ఏం ఓడిపోలే, ఓడిపోడు, గెలిపించుకుంటా మరి జగన్ గెలుతాడు. మరి జగన్ అంట రౌడీ పార్టీ గుండా, రౌడీ పార్టీ అంట జగన్. జగన్ పార్టీ రౌడీ పార్టీ కాదు. మా చంద్రబాబు నాకు ఇంకా నన్ను గెలిపిండి ఇంకా మంచి పథకాలు ఇస్తాను, నమ్ముతారు చంద్రబాబుని? వాళ్ళు ఇచ్చాడు. చంద్రబాబు నమ్మరు. ఓకే, నీ మళ్ళీ జగన్ గెలవాలని ఉంది. ఓకేనా? జగన్ పరిపాలన ఎట్ట ఉంది? నాకేం పింఛన్ ఇచ్చాడు, అన్ని బాగున్నాయి. బాగుందా? జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుచుతాడేం, గెలిచాకేమి. ఎందుకని గెలవాలా? ఎంతకని గెలవాలంటే నాకు తెలుసా ముసలి దానికి. జగన్ గెలిపించుకుంటారు ఓటేసి. ఓటేస్తా. మాకు పింఛన్ ఇచ్చానులే. ఎలా చేస్తారు పెన్షన్ నీకు? 2,000 ఇచ్చాను. 2,750 రూపాయలు ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్. ఇచ్చారు. చంద్రబాబు ఎలా ఇచ్చేవాళ్ళు నీకు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు పెన్షన్ నీకు? 200 ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు లేదు, అప్పుడైనా కానీ బతులూరు పోతా. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. జగన్ అయితే మళ్ళీ గెలవాలనుకుంటున్నావు. గెలుస్తా మళ్ళీ? గెలుచుతాడు. గెలిపించుకుంటావు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు బతులలో? నాని. ఓకే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండదు? జగన్ రెడ్డి. ఎందుకని? ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు కదా. బీదోళ్ళకల్లా బో పెడుతున్నాడు, మరి డబ్బులు ఇస్తున్నాడు, పిల్లలు నల్ల చదివిస్తున్నాడు. అందరికి అంతే ఈ పథకాలు అనేవి
అవి కూడా అన్ని అందినాయి మాకు. అందరికీ ఇల్లు కట్టించినాడు. కాదు మరి జగన్ తో రౌడీ పార్టీ గుండా ఉత్త మాటలు అంటున్నారు వాళ్ళు, వాళ్ళు గెలిచలేమని ఉత్తుతో చెప్తున్నాడు. చంద్రబాబు అన్నాడు గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇచ్చినాడు. నూకలు బొదినాం ఆయన ఎక్కినప్పుడు. నూకలు బొదిని పిల్లలు అందరు సన్న పిల్లలు అయితే ఇట్నే కరువు వచ్చింది. కరువు వచ్చినా కానీ నీళ్లు రానిచ్చినాడు. ఆయన నీళ్ళు ఇయ్యలే. జగన్ రెడ్డి నీళ్ళు ఇచ్చినాడు. నీళ్ళు ఇచ్చినాడు. నమ్ముతారు మరి ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరు. ఎవరో వాళ్ళకు లెక్క అందనులే అంటే అంటారు కానీ లేకుంటే అందరు ఇస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదమ్మా, ఆయనకి ఎవరు ఎత్తారు? ఉత్తదనే సినిమా చూసినప్పుడు ఎవరు ఎత్తారు, మళ్ళీ వెనకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ గొడ్డలిప్పి కొడతారు, రోడ్లు తిప్పి కొడతారు. ఆయననే కొడతారు. ఊరికే నువ్వు ఎర్రబట్ట కట్టుకొని డ్యాన్సులు వచ్చానా ఎర్రబట్ట కట్టుకొని డ్యాన్స్ వచ్చేస్తారా? ఓకే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు మరి తేప నన్ను అధికారం రానండి. తెలంగాణలో గెలిచిండే ఇప్పుడు. తెలంగాణ గెలిచినాడు. వీడు ఇక్కడే గెలిచాడు. నువ్వు వచ్చినప్పుడు కేకలు ఇచ్చి అందరు ఓట్లు ఇస్తారా నీకు? యువత మొత్తం సపోర్ట్ ఉంది అన్నాడు కానీ యువత ఉత్తుతుంది. వాళ్ళు ఎవరు ఎత్తారు? ఇప్పుడు నా కొడుకున్నాడు, 2 పిల్లలు చదువుతున్నారు. వద్దమ్మా ఆయనకే ఆఖరి మనకే అంటే అనుకుంటారా? మా పిల్లలు మా మాట వినక వాళ్ళ మాట వింటారా? మంది మాట వింటారా? మీ మాట అంటారా మరి? మళ్ళా జగన్ వస్తే బాగుండే. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా? గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. ఓకే. నమస్తే. సీఎం ఎవరు వస్తే బాగుండేది? మేము జగన్ వచ్చే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మఒడి పింఛన్ బాగా ఇస్తున్నారు, రైతు భరోసా వెళ్ళొస్తున్నాయి. సో ఇక్కడ పథకాలు అందుతున్నాయి ఇక్కడ అందరికి అందుతున్నాయి. లేదా ఒక పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇస్తాం, లేదా అందరికి అబ్బుతున్నాయి. మరి ఒక పార్టీ వాళ్ళకి ఇస్తాం మాకేమి ఇవ్వట్లేదు కదా? ఎవరన్నారు? ఆపోజిట్ పార్టీ. ఆపోజిట్ పార్టీ అంటే బుక్లు ఇచ్చినారు కదా నిన్న. బుక్కల్లో ఉంటుంది కదా, ఉంటుంది కదా. మరి బుక్కులు తీసుకొని ఇంట్లో పెట్టుకొని మాకు ఇవ్వలేంత ఎట్లా? మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తాం ఈ తేప కలిసి వచ్చారు. వచ్చిందే మొన్న దాంట్లో తెలంగాణలో వచ్చినాడు, ఒక సీట్ కూడా తెచ్చుకోలేకపోయి. చంద్రబాబుని ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా నమ్మని అంటున్నాడు. నమ్ముతారు చంద్రబాబుని? నమ్మనికి ఎట్లా నమ్ముతాం? పోయిన సంవత్సరం రైతు భరోసా ఎత్తిచ్చా అన్నాడు, అంతకుముందు ఇప్పుడు తీసేయలేకపోయి. జగన్ మళ్ళా గెలుస్తారా? తప్పకుండా వచ్చాడు. మీ ఎమ్మెల్యే గెలుస్తారా? మా ఎమ్మెల్యే కూడా తప్పకుండా గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. నీకు ఎవరు వస్తా బాగుంది? జగనే వచ్చాడు అనుకుంటాను. ఈ పథకాలని అమలు చేసినాడు కదా, జగన్ వచ్చాడని అనుకుంటున్నాం. ఈయన పథకాలు సుమారుగా ఉన్నాయి కదా, ఇచ్చనాడు. అది కాక పథకాలు అందరికి అందుతున్నాయి, లేకపోతే ఒక వైసీపీకి ఇస్తున్నారా? లే అందరికి అందుతున్నాయి. అందరికి అందుతున్నాయి. మరి ఎందుకని తీసుకుని మాకేం అందట్లు అన్నారు కదా? నమస్తే బాబాయ్. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది? మాకు ఇక్కడ నాని వస్తాడు. ఎందుకని? ఎందుకని పనులు అట్లా చేస్తున్నాడు. పైన సీఎం ఎవరు వస్తే బాగుంది? పైన సీఎంగా మామూలుగా మాకు జగన్ పార్టీ వాళ్ళే రావాలి పైన. మా జగన్ పార్టీ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు కదా? ఏం లేదు అవన్నీ. రౌడీ గుండాలనేది ఎప్పుడో 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట పోయింది. ఆర్లగడ్డలో రౌడీలాగా ఏం లేదు అవన్నీ. ఏదో 10 మంది కలిసిపోతే మాకు పలాని పని కావాలంటే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అన్నీ లాభించుతూనే ఉన్నాయి. 45 ఏళ్ళకు 18,000 చిల్లర వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆ నుంచి రైతు భరోసా వస్తుంది. ఇంకా కొన్ని ఆయన చేసే పనులలో పైన నుంచి ప్రభుత్వం ఏది ఇస్తుందో అది ఇస్తుంది, తెచ్చుకుంటున్నారు, చేస్తూనే ఉన్నారు. జగన్ కంపల్సరీగా ఆళ్ళగడ్డలో వస్తాడు, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడు.